ఇది కొరమీను ఇక్కడ కొన్ని ఇండియన్ స్టోర్స్‌లో వాటిలో సొహైల్ ఫిష్ అని ఉంటది. సో, ఇది కంప్లీట్‌గా ఫ్రోజన్ వస్తది ఫుల్. కాకపోతే మనం అడిగితే మనకు కట్ చేయిస్తారు. ప్రాబ్లమ్ ఏంటంటే ఇండియాలో అయితే మనకి ఈ పొట్ట ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత కట్ చేయిస్తారు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇది మొత్తం ఇంకా అలా ఉన్నప్పుడే ఫ్రోజన్ అయి ఉన్నప్పుడే ఇలా వస్తాయి. సో, వీటిని క్లీన్ చేసుకోవాలి. నేను చిన్నప్పుడు మా మా ఊర్లో వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు చూసేవాడిని. సో, నాకు కొంచెం ఎలా క్లీన్ చేయాలో తెలుసు. అదే చూపిస్తాను. బట్ ఇదేంటంటే నాకు తలకాయ ముక్క ఎలా క్లీన్ చేయాలో తెలీదు. సో, దీంట్లో మొత్తం ఉంచడం వల్ల ఎక్కడ చేదొచ్చేదో తెలీదు. నేనైతే తలకాయ ముక్కలు పడేస్తాను. దీంట్లోనే బాగా టేస్ట్ ఉంటుంది అంటారు. బట్ నాకు రాదు కాబట్టి నేను పడేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా తెలుసుంటే ఎలా క్లీన్ చేయాలో కామెంట్లో పెట్టండి. నేను నేర్చుకుంటాను. సో, ఇప్పటికైతే నేను తలకాయ ముక్కలు పడేస్తాను. సో, ఇంకా మిగతా ముక్కలు కూడా ఎంత క్లీన్ చేసినా కానీ మనం చాలా కట్ చేసుకోవాల్సింది కూడా ఉంటుంది కొంచెం. సో, ఇవన్నీ చూపిస్తాను. ఇవి ఈ మధ్యలో కొంచెం ప్రెషర్ పెట్టి ఇంకా ఫ్రోజన్లో ఉన్నప్పుడే తీసేస్తున్నాం కాబట్టి ముక్క బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కొంచెం ఇది మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాము. సో, మొత్తం ఒకేసారి రాకపోయినా మీకు ప్రాబ్లం లేదు. కొంచెం ఈ కార్నర్స్లో కొంచెం స్కిన్ లాగా ఉంటుంది. ఆ స్కిన్ పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుంది. మీకు ఏంటంటే లాస్ట్గా అల్టిమేట్గా ఒక చిన్న హోల్ లాగా రావాలంతే. చెప్పాను కదా మళ్ళీ కొంచెం మళ్ళీ కొంచెం క్లీన్ చేస్తాం తర్వాత. అప్పుడు ఇంకేమైనా మిస్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే చిన్న హోల్ వచ్చేంత వరకు. ఎల్లోగా ఏమైనా కనపడితే మాత్రం అది డెఫినెట్గా తీసేయండి. ఇదిగోండి ఇంత సరిగ్గా కనపడకపోతే ఈ హోల్ మొత్తం మనకి ఎంటీ అవ్వాలి. సో, నేను ఒక చిన్న ఏలు పెట్టేసి తీసినాక మీకు చూపిస్తాను. ఇలా స్కిన్ టు స్కిన్ తీసేయాలి లోపల. ఓకే, తర్వాత ఈ బ్లడ్ అంతా మీరు కడిగేసినప్పుడు పోతుంది. లేకపోతే మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాము. ప్రజెంట్ ఇలా పెట్టేస్తున్నాను తీసి. ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగానే. ఓకే, తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తాం. కొన్ని లాస్ట్లో పీస్ ఇంకా ఈజీ. ఇలా అన్ని మనకి తోక ముక్కలు అయితే పెద్ద ఏమి ఉండదు. ఆల్రెడీ మొత్తం పోయి ఉంటుంది. ఓన్లీ పొట్ట దగ్గర మాత్రం బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది చూడండి, ఇది మొత్తం వేస్ట్. మనం ఇది వాడకూడదు. సో, మళ్ళీ ఇంతకన్నట్లు కొంచెం స్కిన్ టు స్కిన్. ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉంది. వచ్చేస్తుంది. సో, అక్కడ లోపలన్నీ తీసాము. ఇప్పుడు చెప్పాను నేను కొంచెం కట్ చేసుకోవాలి వాడు ఇచ్చినాక కూడా అని చెప్పి ఆ కటింగ్ చేద్దాం. కొంచెం షార్ప్ నైఫ్ తీసుకొని సో ఇలా ఈ ఫిన్స్ అయ్యి వాడు పూర్తి కట్ చేయడం మనకి ఇచ్చేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం బాగా షార్ప్ నైఫ్ కూడా తీసుకొని తీసినా మళ్ళీ ఒక్కసారి ముక్క చుట్టూ స్కేల్స్ ఏమైనా ఉన్నాయో అని ఉందో చూసుకోండి. ఉంటే తీసేసి మళ్ళీ కడుగుతాను. ఎలాగో అది ఉందో చూసుకోండి. పక్కన పెట్టండి. ఇలాంటి వాటికి మరీ ఎక్కువ ఉంది. ఇలాంటి వాటికి మరీ ఎక్కువ ఉంది. ఓకే, అది కూడా కట్ చేసుకోవాలి. సో, ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే తర్వాత సేమ్ ఇది కూడా ఎక్కువ ఉంది. ఇంకొక స్కేల్ ఉందేమో చూద్దాం. లేదు, ఇవి కూడా ఈ ఫిన్స్ కూడా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని పెడదాం. ఇంకో డౌట్, దానికి పులుసులు ఉంటాయి కదా చేపకి, అవి వాళ్ళు చేసిస్తారా నీకు? వాళ్ళని మనం డీస్కిన్ చేసి కట్ చేసి మళ్ళీ చేయిస్తారు. కాకపోతే సరిగ్గా చేయరు. అంటే అప్పుడు ఫ్రోజన్ ఫిష్ కదా, వాళ్ళకి కూడా కనపడదులే. మాక్సిమం చేస్తారు. చూడు, ఇది ముక్క ఏం లేవు. మనం కొంచెం చేసుకుంటాం ఉంటే. ఇప్పుడు దాన్ని కూడా చాకుతోనే అంటావా? ఉంటే చాకుతోనే అంటానా. దానికి బ్రెడ్ నైఫ్ యూస్ చేస్తే ఈజీగా అయిపోయింది. అది జిగ్జాగ్ ఉంటుంది కదా, ఒకసారి నైఫ్ కూడా చూపిస్తాను. దీనికి జిగ్జాగ్ ఉంటాయి కదా, కనపడుతుంది. ఆ జిగ్జాగ్ దానికి ఈజీగా అయిపోయింది. అంటే పులుసులు ఉంటే గనక దాంతో ఉపయోగిస్తాం. కానీ లేదు కదా మనకి. వాళ్ళు బాగానే చేసి ఇచ్చారు మనకి. అయితే ఇండియా వాళ్ళకంటే కూడా ఇక్కడ అమెరికా వాళ్ళకే బాగా ఉపయోగం మన ఈ వీడియో. ఈ క్లీనింగ్ వర్క్, క్లీనింగ్ మనకి ఇండియాలో అంతా శుభ్రంగా మొత్తం క్లీన్ చేస్తారు కదా, చేసిస్తారు. సొంతంగా చేసుకోవాలన్న బండల మీద రుద్దుకుంటారు శుభ్రంగా. అదే, అయితే మళ్ళీ క్లీన్ చేసినా చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావురా నువ్వు?
నువ్వు ఎప్పుడు చేయలేదు కదా, నువ్వన్నీ ఊరు రావటం అమృతం వాళ్ళు చేస్తానంటే అయిపోయినా తింటామే కదా. నేను వాళ్ళు క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చునేవాడిని చూసి కోడి ఎలా కట్ చేసేవాళ్ళు, చేప ఎలా క్లీన్ చేసేవాళ్ళు చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు పనికి వస్తాయి అనుకుంటే ఇప్పుడు పనికి వస్తుంది. కానీ అప్పుడు ఉన్న సరదాగా చూసావు, ఇప్పుడు ఉపయోగపడింది నీకు. అది నేను అప్పుడు చూడలే, ఇప్పుడు చూడలే. నా వీడియోలు చూసి ఇప్పుడు ఛానల్లో ఏ వీడియోలు చూసుకొని నేర్చుకోవాలి. నిజమే, చాలా వరకు అటు చూస్తాను కానీ నేర్చుకోవటం లేవు, ఎందుకంటే అలాగే అందరు చేసి పెడుతున్నారు కదా. ఎల్లులోపు నీ చేత చేయిస్తా. చూడు ఎంత వచ్చింది, ఇంతకన్నా ఏముంటుంది ఇంకా క్లీన్ చేయటం కానీ. ఎంత చెప్పా కదా లాస్ట్లో మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చని. ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రోజన్ స్టేట్ నుంచి వచ్చినప్పుడు ఈ బ్లడ్ ఈ లోపల ఇంకేమైనా ఉన్నాయా అని చూసుకొని, ఇక్కడ బ్లడ్ ఉంది కదా వేయాలంటే ఇంకా లాస్ట్లో ఒక్కసారి ఇక మనకి లోపల ఇంకేం ఉండకూడదు. వేలు పెడితే మన వేలు వస్తుంది అంతే. ఇంకా ఇలాంటి క్లీన్ కొంచెం ఉంటే అవి కూడా క్లీన్ చేసుకొని ఇలా వస్తుంది. ఇదిగో మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇలా ఉండాలి క్లియర్గా. ఈ ముక్క కొంచెం పగిలినట్టే ఉంటుంది, మనది ఫ్రోజన్ ఉంది కదా, మనకు ఇండియాలో వచ్చినట్టు రాదు, బట్ ఇక్కడ దొరికేట్లు ఇది బెస్ట్. ఇంకా ఇది కొరమేను. కొరమేను. ఓకే, నువ్వు ఒకటి కొరమేనే కదా తింటావు, అన్నీ తింటావా? లేదు, అన్నీ తింటాను. ఇది బాగా చిన్నప్పుడు బాగా అలవాటు కదా, సో ఇది తెచ్చుకుంటున్నా ఈ మధ్య. అయితే దీని కూర ఎప్పుడు చేస్తావు? ఈ కూర ఇంకో వీడియోలో పెడతాం. ఇంకో గంట ఇలా బయట చేసి పూర్తి రూమ్ టెంపరేచర్కి వచ్చినా స్టార్ట్ చేద్దాం. మనం డిస్క్రిప్షన్ లో పెడతాం నెక్స్ట్ కూర వీడియో. నెక్స్ట్ చేపల పులుసు, బొడుగు చేపల కూర పులుసు. ఓకే, ఓకేనా మరి, బై బై చెప్పేస్తావా? బాయ్.